దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలయ్యా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 26, 27 అధ్యాయములు. 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇశ్రాయేలీలలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడు ఎలియాజరు ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర ఉండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రుల్లో హనోకీయులు, హనోకు వంశస్థులు, పలూవీయులు, పల్లు వంశస్థులు, హెస్రోనీయులు, హెస్రోను వంశస్థులు, కర్మీయులు, కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరాహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజం యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగి వేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీను వంశస్థులు, యాకీను వంశస్థులు, జరాహీలు, జరాహు వంశస్థులు, షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశంలో సెఫోను వంశస్థులు, హగ్గీ వంశస్థులు, షూనీ వంశస్థులు, ఓజానీ వంశస్థులు, ఏరీ వంశస్థులు, అరోదు వంశస్థులు, అరేలీ వంశస్థులు. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశములో మృతి పొందిరి. యూదా వారి వంశంలో షేలా వంశస్థులు, పెరేసు వంశస్థులు, జరాహు వంశస్థులు, పెరేసీయులు, హెస్రోను వంశస్థులు, హామూలు వంశస్థులు. వీరు యూదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాకారు పుత్రుల వంశస్థులో తోలా వంశస్థులు, పువ్వా వంశస్థులు, యషూబు వంశస్థులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇస్సాకారీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జబూలూను పుత్రుల వంశస్థులు సెరేదు వంశస్థులు, ఎలోను వంశస్థులు, ఎహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కుమారులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఇజారు వంశస్థులు. హెలాకు వంశస్థులు. అస్రియేలు వంశస్థులు. షెకెము వంశస్థులు. షెమీదా వంశస్థులు. హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపేహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపేహాదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: షూతలాహు వంశస్థులు, బేకరు వంశస్థులు, తహాను వంశస్థులు. వీరు షూతలాహు కుమారులు. ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిమీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలా వంశస్థులు, అష్బేలా వంశస్థులు, అహీరాము వంశస్థులు, షూపాను వంశస్థులు. బెలా కుమారులు అర్దు వంశస్థులు, నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశంలో షూషాను వంశస్థులు. వీరు తమ వంశంలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశంలో
యమ్నా వంశస్థులు ఇష్వీయులు, ఇష్వీ వంశస్థులు బెరీయులు, బెరియా వంశస్థులు, బెరియానీయులలో హెబేరు వంశస్థులు, మల్కీయేలీలు, మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరాహు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థుల వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశంలో యహసయేలు వంశస్థులు, గూనీయులు, గూనీ వంశస్థులు, ఏసేరీయులు, ఏసేరు వంశస్థులు, షిలేమీయులు, షిలేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీయుల్లో లెక్కింపబడిన వీరి 6,01,730 మంది. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం ఇయ్యవలను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇయ్యవలను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇయ్యవలను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను. వారి వారి వంశంలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు, గెర్షోన్ వంశస్థులు, కహాతీయులు, కహాత్ వంశస్థులు, మెరారీయులు, మెరారీ వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరాహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొక్కెబేదు. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీయుల్లో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు. యెరికో ప్రాంతముల యందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోయిదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 27వ అధ్యాయము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులో సెలోపేహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపేహాదు హెసెరు కుమారుడును, గిలాదు మనుమడును, మాకీరు మునిమనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయను. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతని కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో ఉండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, సెలోపేహాదు కుమారులు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వాని కుమార్తెలు లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యం ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యం ఇవ్వవలెను. వాడు దాన్ని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనుల్లో చేర్చబడదు. ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచగా నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందుల కాదేశులో ఉన్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద చేయి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలీయులు సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యమును జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువ తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవయ్యా. కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి అయ్యా. నీ ముఖ కాంతిని నాయన మా మీద ప్రకాశింపచేయండి. నీ సమృద్ధి జీవము మాకు దయచేయండి. నీ సమృద్ధి వెలుగు మాకు దయచేయండి. నీ వాక్యములో నాయన మమ్మల్ని బలపరచండి. పాప నియమమాలు ఎలుబడి చేయకుండా నాయన ఆత్మ నియమం మాలో ఉండినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా మా కుటుంబంలో ఉన్న వారికి గొప్ప రక్షణ యేసు నామంలో కలుగును గాక నాయన. అయ్యా నాయన, నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించినట్లు మా కుటుంబాలను మీరు రక్షించండి. మా కుటుంబాలకు గొప్ప రక్షణ నజరేయుడని యేసు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మా పట్టణాన్ని రక్షించండి. మా తెలుగు నాయన రాష్ట్రాలను, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసివేయబడి మాంసపు గుండెలు పెట్టబడును గాక. నిశ్చయముగా ఒక బలమైన ఆత్మకార్యం మా దేశంలో జరుగును గాక. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియలు అయ్యా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు నిశ్చయముగా యేసు నామములో జవాబు వచ్చునుగా కని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, అయ్యా రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పొందునుగాక, స్వస్థత పొందునుగాక, దీవించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నర్లు, అయ్యా ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగస్తులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి అయ్యా. నీ చిత్తము వారి జీవితాల్లో జరిగించండి. గొప్ప రక్షణ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. ఆత్మవరములు కలిగి, ఆత్మఫలము కలిగి జీవించే కృపను దయచేయండి. ఎత్తబడే గుంపులో ఉండే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయపాలించు, కృపను విస్తరింపచేయండి. నీకు వందనాలు. సేవకులు, సేవకురాండ్రు, దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఏ రీతిలో నీ సేవలో, నీ పరిచర్యలో పనిచేస్తున్నప్పటికీ వారికి నీ కాపుదల, భద్రత, నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచమని ప్రార్థిస్తున్న వారిని, వారి కుటుంబాలను నాయన మీరు బలపరచండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తూ ప్రభు ఉదయ కాలమున అయ్యి చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.